దేవుని పేరిట అందరికీ ఉన్నారు. ఈరోజు మరొక దినం దేవుడు మనకి ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క దినాన్ని మరి దేవుడు మనకి ఇస్తూ వాక్యాన్ని ఇస్తున్నది మార్కు సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఈ 12వ అధ్యాయం మొత్తం మనం చూసుకుంటే 15వ వచనంలో, 24వ వచనంలో, 31 వచనంలో, అలాగే 34వ వచనంలో ఇక్కడ యేసు ప్రభువుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. కావాలని యేసు ప్రభువుని కాంట్రవర్సీస్లో లాగడానికి, యేసు ప్రభు చేత ఏదో ఒక తప్పు మాట చెప్పడం కోసం అని చెప్పేసి కాంట్రవర్సీస్ చేస్తారనమాట. మొదటగా ఒక క్వశ్చన్ ఏంటంటే, పన్ను ఎవరికి చెల్లించాలి అని అడుగుతారనమాట. అప్పుడు దానికి దేవుడు సమాధానం చెప్పాడు. ఎక్కడి నుంచి చెప్పాడు యేసు ప్రభు సమాధానం అంటే బైబిల్ వచనాల నుంచి చెప్పాడు. ఎందుకంటే బైబిల్ వచనాలు ఏం చెప్తున్నాయంటే, మీ అధికారులకు లోబడి ఉండు, మీ దేశంలో ఉన్న లాస్ ఏవైతుంటే ఆ లాస్కు లోబడి ఉండండి అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ విధంగానే యేసు ప్రభు వారు సమాధానం కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఆ యొక్క నాణ్యం తీసుకురమ్మని, ఆ నాణ్యానికి ఒకవైపు కైసరు ఉంది, ఇంకొక వైపు దేవుని. సో కైసరికి చెల్లించండి, దేవునికి చెల్లించండి అని చెప్పి. సో మనకున్న గవర్నమెంట్ వైపు మనం తిరుగుబాటు చేయకూడదని, మన గవర్నమెంట్ పెట్టిన లాస్ని మనం మంచి లాస్ని మనం ఫాలో అవ్వాలని, మన స్పిరిట్కి ఇబ్బంది లేని లాస్ అంటే మన క్రైస్తత్వానికి కానీ మన స్పిరిచువల్ గ్రోత్కి కానీ ఇబ్బంది లేని లాస్ ఏవైతే ఉంటే వాటన్నిటిని మనం ఫాలో అవ్వాలని చెప్పి దేవుడు చెప్పాడు అనమాట. అలాగే అది ఎక్కడి నుంచి చెప్పాడంటే దేవుని యొక్క వాక్యంలోంచి తీసుకొని చెప్పాడు యేసు ప్రభువు. అలాగే మరి కొంతమంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక 24వ అధ్యాయంలో ఒకళ్ళు క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఒక స్త్రీ ఉన్నది, తనకి మరి భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడిని చేసుకుంటే ఆయన చనిపోయాడు, వాడి తమ్ముడు చేసుకుంటే ఆయనే చనిపోయాడు, అట్లా అందరూ చనిపోయాడు. మరి పునరుద్ధానం అంటే మళ్ళీ తిరిగి లేచినప్పుడు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అనగా యేసు ప్రభు మళ్ళీ లేఖనాలు మీరు చదవరా అని చెప్పి అన్నాడు అనమాట. ఏమనంటే లేఖనాలను బట్టి మీకు అర్థం కావట్లేదా? పరలోక రాజ్యంలో ఎవరు ఒకరికి పెళ్లి చేసుకొని ఇంకొకరు పెళ్లికి ఇవ్వబడరు, అందరూ మహిమ స్వరూపం కలిగి ఉంటారు, అక్కడ స్త్రీ పురుషుల భేదం ఉండదని చెప్పి యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి తీసుకొని చెప్పాడు? వాక్యంలో నుంచి తీసుకొని చెప్పాడు ఆ క్వశ్చన్కి ఆన్సర్. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఆజ్ఞలన్నింటిలో ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు, నీ దేవుడిని మరి సన్మానించాలి, ప్రేమించాలి, పూర్ణ బలంతో పూర్ణశక్తి ఆరాధించాలని చెప్పింది, ప్రేమించాలని చెప్పింది మొదట ఒక ఆజ్ఞ. రెండోది అన్నిటికన్నా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలని. సో ఇది కూడా ఎక్కడి నుంచి చెప్పంటే, ఇది కూడా యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలని కలిపేసి ఒక 2 ఆజ్ఞలు చెప్పాడంట. అంటే ఇది కూడా వాక్యం నుంచే చెప్పాడు అనమాట, అంటే బైబిల్ నుంచి చెప్పింది. అలాగే 34వ వచనంలో నేను మరి ఇంకా ఆయన ఏం చెప్తానంటే, ప్రేమించడం హోమములన్నిటికంటే బలులన్నిటికంటే అధికముగా ఆయన నీ పొరుగు అని ప్రేమించడం హోమములన్నిటికంటే బలులన్నిటికంటే నువ్వు చేసే ఉపవాసాలన్నిటికంటే గొప్పదైందని చెప్పి యేసు ప్రభు చెప్తారనమాట. సో ఈ విధంగా యేసు ప్రభు ఆన్సర్ ఎక్కడి నుంచి చెప్పాడంటే, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ బైబిల్లో నుంచే చెప్పాడు. సో మనం కూడా మనకున్న ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు బైబిల్లోనే దొరుకుతుంది. అది బైబిల్ పరమైన డౌట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ లోక సంబంధమైన నీ జీవితంలో కలిగే వాటికి డౌట్స్ అవ్వచ్చు. ప్రతి డౌట్కి ఆన్సర్ బైబిల్లోనే ఉండిద్ది. నేను నా జీవితంలో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవిస్తూ వస్తున్నాను. నాకు ఎన్నిసార్లు డౌట్ వచ్చినా కానీ నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేసి బైబిల్ ఓపెన్ చేసినప్పుడు దేవుడు నా డౌట్స్ అన్నీ చాలా క్లియర్ చేశాడు. ఆయన ప్రతి ఒక్క డౌట్ నాకు క్లియర్ చేస్తూనే వచ్చాడు. కాబట్టి మీరు కూడా విశ్వాసంతో నమ్మండి, బైబిల్లో ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉందని చెప్పి ఈ బైబిలే మనతో మాట్లాడును కాక, దేవుడి యొక్క చిన్న వాక్యం దించును కాక. అనుదినం బైబిల్ అందుకే చదవాలి. ఎందుకంటే బైబిల్లో మనకు కావాల్సిన జీవపు మాటలు, మన స్పిరిట్కి కావాల్సిన మాటలే కాకుండా ఇహలోక సంబంధంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనకి ఏవే మెలకువలు కలిగి ఉండాలో కూడా బైబిల్ నేర్పిస్తుంది. అలాగే రాబోయే కీడును కూడా బైబిల్ ముందే మనకి వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది. సో కాబట్టి బైబిల్ మన దగ్గర ఉంది, వాడుకోండి. ఎక్కడెక్కడో ఆన్సర్స్ ఎతకడం కాదు, బైబిల్ చదివితే దేవుడే మీకు ఆన్సర్ ఎతికిస్తాడు. మీరు చదివే ముందు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయని. ఆ ప్రార్థనతో దేవుడే మనకి మనల్ని నెక్స్ట్ స్టెప్కి మరి ఆన్సర్, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకి ఆన్సర్ అనేది మనకి బైబిల్లో కనిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన కాక. ఆమేన్.